రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ వాలంటీర్లను ఉంచుతారా తొలగిస్తారా? చాలా మంది ఇప్పటికే రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన వారిలో కొందరు ఇప్పటికీ తమ వద్దే సెల్ ఫోన్లు, సిమ్లు ఉంచుకున్నారు. వీరిపై ఎలాంటి చర్య ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం రాగానే 2019 ఆగస్టు 15వ తేదీన వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. గ్రామాలలో ప్రతి 50 ఏళ్లకు ఒకరు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒకరు వంతున వాలంటీర్లను నియమించింది. ఆ ఇళ్లకు సంబంధించిన సమస్త సమాచారం వారి వద్ద ఉంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాలు వీరి ద్వారా అమలు చేసేవారు. వాలంటీర్లో 98% తమ కార్యకర్తలే అని రాజ్యసభ సభ్యులు, అప్పట్లో వైసీపీలో నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతిపక్షాలు వాలంటీర్లపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి. కాగా ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారి ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తాము వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదని ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నికల్లో వాలంటీర్లను తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకునేలా వారితో అప్పటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు రాజీనామాలు చేయించారు. 2 నెలల జీతం ముందుగానే ఇచ్చేశారు. దీంతో వాలంటీర్లు రాజీనామా చేసే ప్రచారంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. నూతన ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టింది. జూలై 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి 50 ఇళ్లకు ఓ సచివాలయ ఉద్యోగి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇస్తారు. దీంతో వాలంటీర్ల భవిష్యత్తు అయోమయంగా మారింది. అప్పుడు రాజీనామా చేసిన వాళ్ళంతా ఇప్పుడు మా ఉద్యోగం మాకు ఇవ్వండి సార్ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తమతో నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని అంటున్నారు. స్లోగన్ చెప్పండి. స్లోగన్ చెప్పండి. రాజీనామా చేసిన వాలంటీర్స్ ని రెవెన్యూ కాలనీ నుంచి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. మరి మాకైతే బలవంతంగా రాజీనామాలు చేయించడం వల్ల మేము ఇలా రోడ్డెక్కామండి. అంతే తప్పించి ఎవరి మీద పక్షపాతంతో కాదండి. మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని, కూటమిని మేము ముఖ్యంగా మేము అందరూ కూడా ప్రాధేయపడి ప్రతి వాలంటీర్ కూడా ఇంట్లో నుంచి రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ప్రతి విషయాన్ని కూడా మీడియా ద్వారాగా మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా కలిసిమెలిసి మరి మీ ముందుకు ఇలా వీడియోల ద్వారంగా మేము పంపిస్తున్నామండి సందేశాలని. అది ఏదైనా కూడా మీరు సార్ మా మీద దయతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా మీద జాలితో ప్రతి ఒక్కరికి కూడా మా విధుల్లోనికి మేము వెళ్ళేలాగా మాకు సహకరించండి సార్. మీ యొక్క సందేశం ఎప్పుడు వింటామా అని చెప్పి రెడీగా నుంచొని ఎదురు చూస్తూ మేము గడుస్తున్నామండి. ఎందుకంటే మేము చాలా బాధపడ్డామండి. కరోనా టైంలో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా సేవల్ని అందించిన ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఒకరు ముట్టుకోవడానికి ఇంట్లో భయపడిన రోజుల్లో ప్రతి ఒక్క వాలంటీరు తన ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని వాళ్ళకి మెడిసిన్ అందించడం, అలాగే వాళ్ళకి ఏదైనా సహకారాలను అందిస్తూ వాళ్ళు ముందుకెళ్ళారండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా మమ్మల్ని మెచ్చుకునే విధంగానే మేము పనిచేసామండి. ఈ రోజునాడు మీడియా ముందుకి ప్రజలు తప్ప వాలంటీర్లే వస్తున్నారు. సేవ అందుకున్న ప్రజలు కూడా మాకు వెనకుండి మమ్మల్ని నడిపించమని కోరి ప్రార్థిస్తున్నానండి. మా ఉద్యోగాలు మాకు రావాలి సార్.
అయితే ప్రభుత్వం వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టి డిగ్రీ అర్హతతో పరీక్షలు నిర్వహించి గ్రామానికి 5గురిని చెప్పిన నియమించేందుకు కసరత్తు నడుస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీంతో పాత వాలంటీర్లు ఇళ్లకు వెళ్లిపోవాలి, ఇందులో అర్హత ఉన్నవారు పరీక్ష రాయాల్సి ఉంటుంది అని చెబుతున్నారు. ఇప్పటి వరకు వాలంటీర్లపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్తో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి అయోమయంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి, అయోమయంగా వాలంటీర్ల పరిస్థితి ఉంది. మరి వాలంటీర్లు ఉంచుతారంటారా, తొలగించుతారంటారా అని ఉత్కంఠ సాగుతోంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే జూలై 1 నుంచి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంచుతామని అంటున్నారు. మరి ప్రభుత్వం దగ్గర అంత మ్యాన్ పవర్ ఉంది అంటారా? దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుశ్రేఖ. జూలై 1వ తేదీ సమీపిస్తుండటంతో ఇటు వృద్ధాప్య పెన్షన్లో అటు వికలాంగుల పెన్షన్లు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుంది. ఈ పంపిణీ విధానాన్ని సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్లను ఎటువంటి పరిస్థితుల్లో దీనిలో ఇన్వాల్వ్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే గత ఆగస్టు 15వ తేదీ 2019 నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామాల్లో అయితే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని, పట్టణాలలో 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించడం జరిగింది. దీంట్లో కేవలం ముఖ్యంగా 80% మంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో వారు ఈ గత ఎన్నికలు కూడా 2024 ఎన్నికల్లో కూడా వాలంటీర్ల ద్వారా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించి దీనికి సంబంధించి కోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత వాలంటీర్లను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయొద్దంటూ, ప్రచారాలకు పంపొద్దంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో వారంతా కూడా ఈ వాలంటీర్లను రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడం, ఈ వాలంటీర్లు అందరూ తమకు తాముగా రాజీనామా చేసి ఈ వైసీపీ ప్రచారంలో తిరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటూ కూడా ఆరోపణలు చేశారు. ఇది పెద్ద దుమారాన్ని రేపిందని చెప్పుకోవచ్చు అప్పట్లో. అయితే ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గత వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, ఆ నేపథ్యంలోనే వారిని అందరినీ తొలగించడం జరిగిందని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గతంలో వీరంతా కూడా వైసీపీ నాయకుల కనుసరణలోనే పనిచేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామాలలో ఎవరైతే ఉన్నారో ఈ వాలంటీర్ల ద్వారా కూడా సంక్షేమ పథకాలని, అదే విధంగా వృద్ధాప్య పెన్షన్లని, వికలాంగ పెన్షన్లు పంపిణీ చేసేవారు. సో కాబట్టి వారందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి డేటా వారందరికీ అందుబాటులో ఉంచడం, ఆ డేటానంతా కూడా వైసీపీ ప్రభుత్వం తన డేటాబేస్ లో భద్రపరచడం వంటివి జరిగినాయి. ఈ నేపథ్యంలోనే అది ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వీరందరినీ కూడా పక్కన పెట్టాలని ఉద్దేశించింది. గత ప్రభుత్వంలో ఏదైతే వాలంటీర్లకు సెల్ ఫోన్లు కానీ, సిమ్ కార్డులు కానీ ఇవ్వడం జరిగింది. ఈ వాలంటీర్ దాంతో పాటు బయోమెట్రిక్ మిషన్ కూడా ఇచ్చి ప్రతి ఒక్క డేటా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సెల్ ఫోన్, అదే విధంగా సిమ్ కార్డు, ఈ బయోమెట్రిక్ మిషన్ కూడా వాలంటీర్ల వద్దే ఉన్నది. వారి పరిస్థితి అయోమయంగా మారిందని చెప్పుకోవచ్చు. జూలై 1వ తారీఖుని పంపిణీ విధానాన్ని సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల పరిస్థితి అయోమయంగా మారిందని వారు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలే ఈ వాలంటీర్లుగా ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వం వారి ఎవరిని కూడా తీసుకునే ఉద్దేశం లేదని ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇదే అయితే వాలంటీర్ వ్యవస్థని ఉన్న ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారా లేదా అని కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి. సచివాలయ ఇప్పుడు పంపిణీ ఏదైతే ఉందో పెన్షన్ పంపిణీకి సంబంధించి కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, ఈ పంపిణీకి సంబంధించి ఇప్పుడు ఉన్న సచివాలయ ఉద్యోగులు సరిపోతారా, లేకపోతే ప్రభుత్వ సంస్థ ద్వారా వేరే ఎవరినైనా ఏర్పాటు చేస్తారనేది కూడా కొంచెం తెలియాల్సి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వంలో పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వంలో వారందరినీ కూడా తీసుకునే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదని తెలుస్తుంది. కొత్తగా వాలంటీర్లు తీసుకునే ఉద్దేశం ఉన్నా లేదా
పాత వారిని కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేని నేపథ్యంలో విధి విధానాలను రూపొందించే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. కొత్తగా కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లు తీసుకోవాలా, లేకపోతే ఏదైనా కొత్త విధానాన్ని అమలు చేయాలనే మీమాంసలో అధికారులు కూడా తర్జనభర్జన అవుతున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం చర్చలు మాత్రమే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. వెంకట్, అయితే ప్రభుత్వం వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టి డిగ్రీ అర్హతతో పరీక్షలు నిర్వహించి గ్రామానికి 5 చెప్పిన నియమించేందుకు కసరత్తు నడుస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీంతో పాత వాలంటీర్లు ఇంటికి వెళ్ళిపోవాలి, ఇందులో అర్హత ఉన్నవారు పరీక్ష రాయాల్సి ఉంటుంది అని చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గతంలో గత ప్రభుత్వం అయితే వైసీపీకి చెందిన కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకోవడం జరిగింది. కేవలం 10వ తరగతి అర్హతగా తీసుకుని వీరందరినీ కూడా నియమించడం జరిగింది. అయితే వీళ్ళు కూడా కొంత అవగాహన లోపం వల్ల గ్రామస్తులు పల్లెటూరులో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి విద్యార్హత ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రభుత్వం వాలంటీర్లుగా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. డిగ్రీ అర్హతగా వీళ్ళందరికీ కూడా ఒక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకుని వాలంటీర్ల వ్యవస్థ తీసుకుని వారికి న్యాయం చేసే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా వారికి ప్రతి గ్రామానికి ఒక 5 మాత్రమే తీసుకుని వారి ద్వారా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి ద్వారా కొనసాగించే అవకాశం ఉన్న తీరుపై చర్చ కూడా సాగుతున్నది. అయితే గత ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్లు కూడా చాలా కన్నీరు మున్నీరుగా అవుతున్నారు. వీరంతా కూడా ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఎవరైతే ఎలక్ట్ అయ్యారో ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. తమ బతుకు తెరువు పోయిందని, జీవన భృతి పోయిందని, కనీసం 5,000 వస్తే తమ డ్వాక్రా కట్టుకోవడానికైనా ఉపయోగపడేదా సొమ్మని అయితే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఎమ్మెల్యేని కలిసి వారి బోర్డును వెళ్ళబోసుకున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల దీనికి సంబంధించి గత నాయకులపై పోలీస్ కేసులు పెట్టడం కూడా జరిగింది. బలవంతంగా తమను రాజీనామా చేయించారని, వారి వల్ల తమ రాజీనామా చేశామని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం వైసీపీ నాయకుల వల్ల తమ రాజీనామా చేయడం వల్ల ఈ తమ జీవన భృతి కోల్పోయామని, ప్రస్తుతానికి దీన్ని కన్సిడర్ చేసి తమని వాలంటీర్లుగా కొనసాగించాలని కూడా వినపాలు అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ వెంకట్.